వ్యవసాయ మార్కెట్ యార్డు ద్వారా రైతుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తామని తెనాలి మార్కెట్ యార్డు చైర్మన్ తోట దుర్గా ప్రసాద్ అన్నారు. తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. తెనాలి సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితర ప్రముఖులు హాజరయ్యారు. వీరందరి సమక్షంలో మార్కెట్ యార్డు చైర్మన్ గా తెనాలికి చెందిన తోట దుర్గా ప్రసాద్, వైస్ చైర్మన్ గా పాలడుగు సురేంద్ర, మరో 12 మంది డైరెక్టర్లచే మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ ఎం దివాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. యార్డు సారథులుగా రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని తోట దుర్గా ప్రసాద్, పాలడుగు సురేంద్ర సభాముఖంగా చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ యార్డు కమిటీ బాధ్యులు పదవిని బాధ్యతగా తీసుకుని రైతు సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఒక అద్భుతమైన సమన్యాయంతో మార్కెట్ యార్డు కమిటీ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 3 పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమంలో భాగంగా తెనాలి మార్కెట్ యార్డు కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేయటం జరిగిందని అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో రైతును రాజు చేయాలనే మాటలతో సరిపెట్టకుండా రైతుకు వెన్నెముకగా నిలిచిన నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. రైతులు, కౌలు రైతులను కంటికి రెప్పలా కూటమి ప్రభుత్వం కాపాడుతోందని తెలిపారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కూటమి ప్రభుత్వం నుండి ఈ మార్కెట్ యార్డు కమిటీ ఆవిర్భావం జరిగిందని, మనకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతులకు, రైతు కుటుంబాలకు ఉపయోగపడేలా పనిచేయాలని కోరారు. డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు తోటకూర రమణారావు, వంగ సాంబిరెడ్డి, మహమ్మద్ కుద్దూస్, ఇస్మాయిల్ బేగ్, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి సిహెచ్వి సుబ్బారావు, యార్డు కమిటీ డైరెక్టర్లు, రైతులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్థిక వ్యవస్థను ప్రబలించుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి కూటమి పార్టీలని మీరందరూ కూడా వెనకుండి నడిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ బాధ్యత స్వీకరిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ఈ ప్రాంతం తెనాలి కానీ ఈ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా వేలూరు నియోజకవర్గం టెక్నికల్ గా జిల్లా మారినప్పటికీ లేచిన నుంచి తెనాలి పట్టణంతో కానీ ప్రాంతంలో కానీ అవినాభావ సంబంధం కలిగినటువంటి ప్రాంతంగా అక్కడ రైతాంగం, ఇక్కడ రైతాంగం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలకవర్గం పనిచేయాల్సిన అవసరం ఉంది. వారి లక్ష్యంగా పెట్టుకొని కౌలు రైతుని గమ్యంగా పెట్టుకొని కౌలు రైతులు ఇద్దరు కూడా కాడి కింద జోడెద్దలాగా ఆ రకంగా ఇద్దరిని కాపాడాలని చెప్పి మరి కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందేలాగా చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పండుగ నష్టం జరిగితే ఆ నష్టపరిహారాన్ని వెంబడే అంచనా వేయడమే కాకుండా వారికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో 9 సార్లు పండుగలకు నష్టం జరిగితే ఏ రోజు కూడా ఆ పండుగ నష్టాన్ని అంచనా వేయడం కానీ, అంచనా వేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చే విషయంలో కానీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. గత ప్రభుత్వంలో చేసిన అన్యాయం బయటకి ఆఖరికి ప్రీమియం ఏదైతే పంటల బీమా యొక్క డబ్బులు కూడా కట్టకుండా ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నాడు ప్రతిపక్ష నేతగా నిలదీసి పోడియం దగ్గరికి వెళ్ళిన క్షణాలు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అధికారం ఉన్నా లేకపోయినా ఈ రైతు కోసం, రైతు యొక్క అభివృద్ధి కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసం, రైతులకు కావాల్సిన వనరులను సమీకరించడం కోసం, రైతులు వ్యవసాయాన్ని పండుగ చేసుకోవడానికి యాంత్రికంగా చేసే విషయంలో కానీ, ఆ రకంగా డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చే విషయంలో కానీ, మార్కెట్ యార్డు ద్వారా కానీ, అదేవిధంగా మార్కెట్ ద్వారా కానీ ఏ రకంగా ఎవరి ద్వారా ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధించడంలో రైతు సముచితమైనటువంటి స్థానం, అంతేకాకుండా ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఈ యొక్క రాష్ట్రంలో ఉండాలి అని చెప్పి తలెత్తినటువంటి కూటమి ప్రభుత్వంలో మీరు ఈ రోజున మార్కెట్ యార్డులో ఈ రోజున కార్యవర్గంగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. మరి ఈనాడు మేము వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అనునిత్యం ఈ యొక్క పార్టీ కోసం నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కట్టపడగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, అదేవిధంగా
మా ఇద్దరు పార్టీలకి మా రెండు పార్టీలకి డబ్బులుగా కేంద్రంలో ఉండే బీజేపీ నాయకత్వం మద్దతు పలుకుతూ మమ్మల్ని అందరినీ నడిపించే బీజేపీ నాయకత్వానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఒకే ఒకటి మరలా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఈ రోజున ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారందరూ కూడా ప్రతినిత్యం కూడా ప్రజల కోసం, ప్రజల పరిమితంగా రైతుల కోసం, రైతుల యొక్క మంచి కోసం మీరు పాటుపడాలని చెప్పి మీకు మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఈరోజు ఈ పదవి అనేది ఒక బాధ్యత. ఏ విధంగా రైతులు వచ్చి లాఠీ చార్జ్ చేసిన రోజులు కూడా మనం మర్చిపోలేము. మన మార్కెట్ యార్డ్లో ఒక కట్ట ఫర్టిలైజర్ కోసం, ఒక బస్తా యూరియా కోసం ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు, ఎన్ని గంటలు ఇచ్చిన వాళ్ళు రైతులు, అవన్నీ కూడా మీరు చూశారు. నేను గర్వంగా చెప్తున్నాను, దుష్ప్రచారం చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ వాస్తవాలు మీరు తెలుసుకోవాలి. మన నియోజకవర్గంలో 152% గత సంవత్సరం కన్నా మనం ఎక్కువగా యూరియా సరఫరా చేసాం. ఈ సంవత్సరం కావాల్సిన వారందరికీ కూడా వారికి కొరత లేకుండా మనం యూరియా ఫర్టిలైజర్ అందించాం. అయినా కానీ కొంతమంది పరిగెట్టుకుని సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం చేసుకుంటూ పైశాచిక ఆనందం ఎక్కడో సమాజంలో మనుషుల మధ్యనే తగాదా తీసుకొచ్చే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని రైతాంగాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ధాన్యం కొనుగోలు విషయంలో 7,46,000 మంది రైతుల దగ్గర నుంచి 11,300 కోట్ల రూపాయల ధాన్యం 24 గంటల్లోనే కొనిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతు పడిన కష్టాన్ని గుర్తించాం. రైతులు ఏ విధంగా ఆదుకోగలుగుతామో ఆలోచించుకుని ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ను మీరు చూశారు. 13,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించారు. వ్యవసాయ రంగమే కాదు, మీరందరూ కూడా గుర్తించాల్సింది రాబోయే రోజుల్లో ఉద్యాన పంటలు మనం ఇంకా పోషించాలి, ఇంకా ప్రజల్లో తీసుకెళ్ళాలి. తెనాలి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా ఎక్కడ లేని విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. దానికి ప్రత్యేకంగా మన గౌరవ మంత్రివర్యులు పెమ్మసాని సంజయ్ గారి సహాయం, అదేవిధంగా గౌరవ శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజా గారు కూడా ఎప్పటికప్పుడు సహాయం అందించడమే కాకుండా సూచనలు సలహాలు ఇస్తూ మనందరం కలిసికట్టుగా నడుచుకుని ముందుకెళ్లే విధంగా ఈ అవకాశాన్ని, ఈ సందర్భాన్ని మనం ఉపయోగించుకుని కలిసిమెలిసి మనం ముందుకెళ్దాం. అద్భుతమైన నాయకత్వం మనకు ఉంది చంద్రబాబు నాయుడు గారిలోనూ, పవన్ కళ్యాణ్ గారిలోనూ, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఈ ముగ్గురు నాయకులను మనం కలిసి ముందుకెళ్దాం అనేది ఒక అదృష్టంగా భావించుకుని కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి మనస్ఫూర్తిగా కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ, చైర్మన్ దుర్గాప్రసాద్ గారికి ఎంతో భవిష్యత్తు ఉంది, కష్టపడి పనిచేయాలి. ఆ యువకులు ఇంకా రైతాంగానికి సురేంద్రకున్న అనుభవాలు ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి ముందు తీసుకెళ్ళమని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రతి క్షణం, ప్రతి నిర్ణయం వెనుక కూడా తెలుగు ప్రజల సంక్షేమం ఉంటుంది వారికి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అధికారం కోసం కాకుండా ప్రజలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తట్టుకోలేక వీధుల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు నిరంతరం 40-50 సంవత్సరాలుగా రాజకీయాల్లో పనిచేస్తూ ఉన్నా కూడా అలసట లేకుండా పనిచేస్తూ 3 పార్టీల కలయికతో ఒక మహాశక్తిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక బలమైన పునాదిగా కూడా ఉంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా కలయిక అంటే 1+1+1 అంటే 3 కాదు, 111 రెట్ల వేగంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెళ్తా ఉంది. ఈ రోజు చూస్తా ఉన్నారు మీరు, ఆ రోజు ఎలక్షన్లో ఏ విధమైనటువంటి ఉత్సాహం ఉందో జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కలిసి అదే విధమైనటువంటి ఉత్సాహం ఈ రోజు కూడా ఉంది. ఈ విధంగా మనందరం కలిసి ఉన్నంత వరకు గెలుపు ధ్యేయం కాదు, ఖాయమని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి యువకులని 2 పార్టీల్లో సమన్యాయంగా 50% వారిని తెలుగుదేశం, 50% జనసేన, అదేవిధంగా బీజేపీని కూడా కొంత తీసుకొని ఒక అద్భుతమైనటువంటి సమన్వయంతో ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీ అందరికీ తెలిసి ఈ ప్రాంతంలో రైతులు ఏ విధంగా ఉండాలి, మీరందరికీ ఇప్పుడు నాయకులందరూ చెప్పారు, మీరు తీసుకున్నటువంటి పదవులకు వన్నె తీసుకురావాలని. మీరందరూ తప్పకుండా చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడినందున వ్యవసాయ మార్కెట్ల చట్టమునందరి నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించిన బైలాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయు ఉత్తర్వులను అమలు చేయగలనని నిర్భయముగా నిష్పక్షపాతముగా నిజాయితీతో నా యొక్క విధులను నిర్వర్తించగలనని ప్రమాణం చేయుచున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ తెనాలినకు వైస్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడినందున వ్యవసాయ మార్కెట్ల చట్టమునందు నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించిన బైలాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయు ఉత్తర్వులను అమలు చేయగలనని వ్యవసాయ మార్కెట్ కమిటీ నెంబర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ తెనాలినకు డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడినందున వ్యవసాయ మార్కెట్ చట్టములందరి నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించిన బైలాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయు ఉత్తర్వులను అమలు చేయగలనని నిర్భయముగా నిష్పక్షపాతముగా నిజాయితీతో నా యొక్క విధులను